సో చాలా మంది జేఎన్టీహెచ్ స్టూడెంట్స్ అడుగుతా ఉన్నారండి, ఏంటంటే ఇప్పుడు మా R22 వాళ్ళ పరిస్థితి ఏంటి? R18 వాళ్ళకేమో గ్రేస్ మార్క్స్ ఇచ్చినారు, R16 వాళ్ళకేమో గ్రేస్ మార్క్స్ సబ్జెక్ట్ ఎగ్జిస్షన్ ఇచ్చారు, R13 వాళ్ళకి కూడా 2 బెనిఫిట్స్ ఇచ్చారు. మరి మా R22 వాళ్ళ పరిస్థితి ఏంటి? రెగ్యులర్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ కూడా వచ్చేసినాయి అని చెప్పేసి ఒక వీడియో చేయమని చెప్పేసి స్టూడెంట్స్ ఫోర్స్ వాళ్ళు చాలా మంది ఎవరైతే ఈ గ్రేస్ మార్క్స్ కోసం రిక్వెస్ట్ లెటర్ రాశారని చెప్తున్నారో వాళ్ళు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయడం జరిగింది. దానికోసం వీడియో చేయడం జరిగింది. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకు కనుక నాతో మాట్లాడాలని ఉంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అండి. వీడియోకి అయిపోండి. ఇక టాపిక్ లో వెళితే ఏంటంటే ఈ R22 వాళ్ళకి సంబంధించిన గ్రేస్ మార్క్స్ గురించి ఇంతవరకు ఎటువంటి అప్డేట్ లేదు. ఇందులో ఒకటి కళాఖండగా నేను చెప్పగలను, స్పెషల్ సప్లీ అనేది మీకైతే ఇప్పుడు ప్రస్తుతానికి ఉండదు. R18 లో ఫస్ట్ 2 బ్యాచ్లు పెట్టినాయి ఏవైతే ఉన్నాయో వాళ్ళకి పెట్టినట్టు మీకు స్పెషల్ సప్లీ ఉండదు. కానీ గ్రేస్ మార్క్స్ గురించి తెలియాలంటే మాత్రం ఇప్పుడు ఎవరైతే రిక్వెస్ట్ లెటర్స్ పెట్టారో వాళ్ళందరూ కూడా ఈ 4-2 బీటెక్ అడ్వాన్స్ సప్లీ రిజల్ట్స్ తర్వాతే ఏదన్నా తెలిసేదానికి ఉంటుంది. నేను ఎప్పటి నుంచో చెప్తా ఉన్నాను, ఎక్కువ మంది పాస్డ్ అవుట్ క్యాండిడేట్స్ ఉంటే గ్రేస్ మార్క్స్ మాక్సిమం ఇవ్వరు, తక్కువ మంది పాస్డ్ అవుట్స్ ఉంటే ఖచ్చితంగా గ్రేస్ మార్క్స్ ఇస్తారు. అందుకు ఏంటి అంటే మీరు ప్రశ్నించాల్సిన ఇది కూడా ఉండదు. ఎందుకంటే అక్కడ రెగ్యులేషన్ బుక్ లో వాళ్ళు చెప్పడం అయితే క్లియర్ గా మొత్తం రెగ్యులేషన్ సంబంధించి ఇచ్చారు, కానీ గ్రేస్ మార్క్స్ ఎక్కడా మెన్షన్ చేయలేదు. ఇక అందుట్లో వాళ్ళు సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ అసలు ఇవ్వలేము అని చెప్పేసి నో ఎగ్జామ్షన్ అని డైరెక్ట్ గా రెగ్యులేషన్ బుక్ లో ఇచ్చారు. అదైతే కళాఖండిగా ఉండదు, ఖచ్చితంగా ఉండదు. గ్రేస్ మార్క్స్ మాత్రం అది ఎక్కడా మెన్షన్ చేయలేదు. R18 వాళ్ళకి ఎలా మెన్షన్ చేయలేదో మీకు కూడా అలా మెన్షన్ చేయలేదు. కాబట్టి ఏమన్నా 1% పాసిబిలిటీ ఏమన్నా ఈ 4-2 బీటెక్ అడ్వాన్స్ సప్లీ తర్వాత ఏమైనా ఉంటుందేమో, కానీ ప్రస్తుతానికైతే ఈ గ్రేస్ మార్క్స్ సంబంధించిన ఎటువంటి చర్చ ఎక్కడా కూడా జరగట్లేదు. ఈ కౌన్సిలింగ్లు అడ్మిషన్లు వీటికి సంబంధించినే జరుగుతా ఉన్నాయి. మరి అందరూ అడుగుతా ఉన్నది ఏంటంటే స్టూడెంట్స్ R18 వాళ్ళకి వీళ్ళందరికి ఇచ్చారు, మా జూనియర్స్ R15 వాళ్ళకి కూడా ఇచ్చారు, మాకు కూడా ఇస్తే మేము కూడా గట్టెక్కుతాం కదా అని చెప్పేసి R22 వాళ్ళు కూడా అడుగుతా ఉన్నారు. ఇది న్యాయబద్ధమైన రిక్వెస్టే. సో మరి మీ రిక్వెస్ట్ ను కన్సిడర్ చేసి వాళ్ళు క్యాలిక్యులేట్ చేసి ఎక్కువ మంది పాస్డ్ అవుట్ వాళ్ళు ఉన్నారా లేదా, తక్కువ మంది పాస్డ్ అవుట్ వాళ్ళు ఉన్నారా లేదా అని చెప్పేసి ఎదుక్కొని అప్పుడు ఏమైనా ఇచ్చేదానికైతే ఉంటుందండి. ఓవరాల్ గా అయితే ఇదండి. సో ఇంకా ఇంకేమైనా వీడియోస్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఐ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.